భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ప్రచండ భానుడి ప్రతాపానికి దినజీవితానికి ఇబ్బంది ఏర్పడుతోంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయి. 4-5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు జంకుతున్నారు. ఇదే విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా బాణుడు బగబగమంటున్నాడు. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో అన్ని ప్రాంతాల్లో కూడా బాణుడు ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం 9 గంటల దాటితే బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి కూడా ఉంది. రోహిణి కార్త ఎంటర్ కావడం, అదేవిధంగా వాతావరణ శాఖ మరో 3-4 రోజులు వడగాలులతోటి పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెప్పడంతో అయితే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు కొత్తగూడెం సింగరేణి ప్రాంతాలు ఉన్నటువంటి కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు, మనుగురు ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి 42 డిగ్రీలకు పైగా, ఏదైతే నిన్న చూసుకుంటే అత్యధికంగా పినపాక మరియు బూర్గంపాడు ఈ ప్రాంతాలలో 42 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ కూడా అధికారుల లెక్కల ప్రకారం ఉన్నాయి. అయితే ప్రజలు మాత్రం అనధికారికంగా 40-50 డిగ్రీల చేరువలోనే ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇటు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు పనికి వెళ్తేనే ఇంట్లో గడిచే కుటుంబాలు, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు అయితే వీరి యొక్క ఎండ నుంచి తప్పించుకోలేక ఒకవేళ పనికి వెళ్ళకపోతే ఇంట్లో గడవక వారి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ ఎండలకి పనికి వెళ్ళడంతో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే రూఫ్ పనులు, సీలింగ్ పనులు చేసే వారందరూ కూడా డీహైడ్రేట్ అవ్వడం, అదేవిధంగా వీరు ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే స్ట్రీట్ వ్యాపారులు, ఏదైతే రోడ్డు వెంబడి ఉండేటటువంటి వ్యాపారులు కూడా ఎండలకైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం తరపున ఎవరో కూడా పని లేకపోతే ఎవరు కూడా బయటికి రావద్దని, అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ ఒకవేళ బయటికి వస్తే మాత్రం చెవులకు రూమాలు మరియు క్యాప్ ధరించి ప్రికాషన్స్ తీసుకునే బయటికి రావాలంటూ కూడా వీరు ప్రజలకు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు ప్రభుత్వం తరపున మరియు అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థల తరపున కూడా అనేక ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. చలివేంద్రాలతోటి ప్రజలు సేద తీరుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇళ్లలో ఇటు కూలర్లు మరియు ఏసీలకే పరిమితం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. దీన్ని వారు అక్కడ దాని నుంచే ఉపశమనం పొందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ తన ప్రతాపం చూపెడుతుంది. అయితే సాయంత్రం పూట 5 గంటల తర్వాత ఉక్కపోతితో అయితే ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క బానుడి ఉష్ణోగ్రతలతో అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు పడినా కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో అయితే ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వాతావరణ శాఖ మాత్రం మరో 5 రోజులు మాత్రం ఇటు భద్రాద్రి జిల్లాకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. వడగాలులు కావచ్చు, లేకపోతే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ప్రజలు ప్రికాషన్స్ తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే కార్మికులు కావచ్చు, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ మాత్రం వీరు మాత్రం వారు ఇటు వ్యాపారాలకు కావచ్చు, లేకపోతే పనులకు వెళ్లేందుకు వారు ఎండని సైతం లెక్క చేయట్లేదు. దీంతో అనారోగ్య పరిస్థితుల్లో అనారోగ్యానికి పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఒకవేళ అనారోగ్యాలు పడితే మాత్రం ఖచ్చితంగా ఇటు బాడీ డీహైడ్రేట్ అయితే మాత్రం ఇటు మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే మజ్జిగ మరికొన్ని వీటితోటైతే రికవరీ కావాలంటూ వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైనా కూడా ఎండ తీవ్రతతోటి ఇబ్బందులు పడకుండా, అనారోగ్య సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలంటూ 4-5 రోజులు మాత్రం ఎండలు బీభత్సంగా ఉంటాయని చెప్పడంతో అయితే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి.